ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు ఆదినారాయణ రెడ్డి, గాళ్లపర్తి జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి, కనిగిరి నియోజకవర్గం. ఇటీవల కాలంలో కొన్ని సోషల్ మీడియాలలో కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి మీద అసత్య ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ అవుతా ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఈ వీడియో రిలీజ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాను. వైసీపీ ఇన్ఛార్జి దద్దా నారాయణ యాదవ్ గారు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని, కనిగిరి వైసీపీలో నిరుత్సాహంగా ఉందని, కార్యకర్తలను పట్టించుకోవటం లేదని, ఆయన అందుబాటులో సరిగా ఉండటం లేదని ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు అన్ని అసత్య ప్రచారాలుగా నేను భావిస్తా ఉన్నాను, అసత్య ప్రచారాలు కూడా. ఎందుకంటే ఆయన ఓడిపోయిన దగ్గర నుండి కనిగిరి వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ రాష్ట్ర పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ప్రతి పిలుపును, ఉదాహరణకు అది విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించిన విషయంలో గానీ, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గానీ, అలానే టొబాకో రైతు రంగానికి గిట్టుబాటు ధర లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదుల పర్యటన వచ్చే సందర్భంలో గానీ, యువత పోరు విషయంలో గానీ, రెడ్ బుక్ పరిపాలనకు వ్యతిరేకంగా సేవ్ డెమోక్రసీ అనే పిలుపుతో ఢిల్లీలో జరిగిన ప్రోగ్రామ్ లో గానీ, ఇలాంటి అనేక ప్రోగ్రాంలలో ఆయన ముందుండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కనిగిరి నియోజకవర్గం అన్ని పార్టీ పిలుపు కార్యక్రమాలకు ముందుండి నిర్వహిస్తా ఉన్నారు. ఇలాంటి ప్రోగ్రాంలన్నింటి కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సహకారంతో, అలానే జిల్లా పార్టీ నాయకులు బ్రహ్మానంద రెడ్డి గారు గాని, జెడ్పీ చైర్మన్ గారి సహకారంతో అన్ని విషయాల్లో అయినా పార్టీ ముందుండి నడిపిస్తా ఉన్నా కూడా కొన్ని గిట్టని మీడియా, సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులు వైసీపీ ఇన్ఛార్జ్ సరిగా లేరని, సీటు మారుస్తారని చెప్పి కొన్ని ఊహాగణిత ప్రచారాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇలాంటి విషయాలు ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ మీడియా సంస్థలకు ఏమో చెప్పారేమో నాకు తెలియదు, కానీ కనిగిరి కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు గాని, నాయకులకు గాని భరోసా ఇచ్చే విధంగా ఆయన చర్య కొనసాగుతా ఉంది. ఉదాహరణకు ఏ కార్యకర్త ఏ మండలంలో బాగులేకపోయినా కూడా ఆయన శక్తి మేరకు గతంలో ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు సంబంధించి ఆర్థిక సహాయం చేసిన గంట ఎక్కడ లేదు. అది మా ఇన్ఛార్జి డాక్టర్ దద్దా నారాయణ యాదవ్ గారు మాత్రమే చేస్తా ఉన్నారు. అది జిల్లాలో అందరికీ విషయం తెలుసు. కనిగిరి నియోజకవర్గంలో అది అపోజిషన్ పార్టీ గాని, అనేక మంది మేధావులు కూడా, పబ్లిక్ కూడా ఈయన యొక్క దాతృత్వాన్ని కొనియాడుతా ఉన్నారు. కానీ పార్టీలో చిన్న చిన్న సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు, కొందరు గిట్టని వారు ఏదో సంబంధించి చిన్న చిన్న విషయాల మీద మాట్లాడినప్పుడు ఆ మాటలను మీడియా చిత్రీకరించడం అనేది సరికాదని చెప్పి మేము భావిస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు. ఆ మీడియాలలో ఏ మీడియాలో అయితే వచ్చిందో ఆ మీడియా కథనాలు, వాళ్ళ యొక్క యాజమాన్యం ఇలాంటి వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రానున్న కాలంలో అది ఎన్నికలు 2027లో వచ్చినా, 27 జమిలీ ఎన్నికలు వచ్చినా, 2029 సాధారణ ఎన్నికలు వచ్చినా కనిగిరి కొండ మీద వైసీపీ జెండా ఎగరేయటం ఖాయం. ఈ నియోజకవర్గం దద్దా నారాయణ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఈ నియోజకవర్గ సీటు జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ కుటుంబం ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తూ, సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.